మూవీ రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ మూవీ బట్ ఇప్పటి వరకు హిట్ అయినాయి కొన్ని ఉన్నాయి, ఫ్లాప్ అయినాయి కూడా కొన్ని ఉన్నాయి. అలాగే రేపు రిలీజ్ అయ్యే మూవీ హిట్ అవుతుందా కాదా అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ ఇప్పటి వరకు అయితే ఒక 2 మూవీస్ ఏమో ఫ్లాప్ అయినాయి. బట్ ఇది ఇటు కొట్టొచ్చు అని అనుకుంటున్నా, హిట్ అవుతుందని అనుకుంటున్నా. చేశాడు ఈ సినిమాలో ఓవరాల్ గా, అంటే ఏ సినిమాలో చేయనంత హెవీగా ఈ సినిమాలో డాన్స్ చేశాడు. ఏ సినిమాలో ఎందుకు చేయలేదు? ఖుషి మూవీలో కూడా చేశారు కదా. ఖుషి మూవీ నుంచి నాకు సార్ అక్కడ నుంచి నాకు ఫిలిం ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. తర్వాత పవన్ కళ్యాణ్ సార్ గారు ఏమంటారు, ఆ మూవీ తర్వాత ఏంటి ఇంకా చాలా మూవీ చేశారు కదా. నెక్స్ట్ అత్తారింటికి దారే మూవీ, ఆ మూవీ చూసినప్పుడు అప్పుడు జస్ట్ నాకు ఎంత 12 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. 12 ఇయర్స్. కొత్త స్టైల్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆయన పిక్స్, ఆయన కొత్త లుక్ ని చూసారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారిని అట్లా ఉంది, ఇట్లా ఒకసారి రాజకీయం వైపు ఈ పిక్స్ చూసాక నాకు అంత లుక్ అనిపించలేదు. బట్ సార్ మీరు ఒకవేళ ఈ వీడియోస్ చూసింటే ఐఎమ్ రియల్లీ సారీ, నాకు అంత లుక్ అనిపించలేదు. మనము ఇంతకు ముందు జరిగిన మూవీ అత్తారింటికి దారే మూవీ చూసాం కదా, ఆ మూవీలో అయితే చాలా బాగున్నాడు. బట్ ఆ మూవీ హిట్ అవ్వలేదు అని అనగా విన్నాను. కానీ మైకిల్ కి పడిపోతే మేడం ఆయన ఏ లుక్ లో కనిపిస్తే బాగుంటది? మరి ఇప్పుడున్న పోలీస్ లుక్ లో బాగాలేదు అంటున్నారు, మరి ఏ లుక్ లో ఉంటే బాగుంటుంది? పోలీస్ లుక్ లో బాగానే ఉంటున్నాడు. బట్ అంటే ఇప్పుడు కాస్త ఏజ్ హెవీగా. సార్ అత్తారింటికి దారే మూవీ చూసి నేను ఫిదా అయిపోయాను సార్. మీకు అంటే లవ్ లో పడిపోయాను. నా ఏజ్ జస్ట్ 12 ఇయర్స్. మీకోసానికి వెతకని చోటు లేదు. శ్రీనీల యాక్టింగ్ తీస్తుంది, తన గురించి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు ఫేవరెట్ హీరో ప్రభాస్. బట్ అనుకోకుండా అప్పుడు ఆ మూవీ అప్పుడు చిన్న ఏజ్ కదా, తెలియకుండా అంటే ఆ మూవీలో అలా చూపించారు. ఏంటది ఏదో చాలా హ్యాండ్సప్ గా ఏదో ఉంది కదా. ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా, మొత్తానికి ఈ మూవీ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. రేపు నేను వెళ్తున్నా లేదో నాకు తెలీదు. బట్ వెళ్ళే వాళ్ళకైతే చూసి ఒకవేళ సినిమా మంచిగా ఉన్నా లేకపోయినా బాగుందనే చెప్పాలి, ఇది నేను కోరుకునేది. ఎందుకంటే లేదు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత మూవీ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏదో సినిమా చూసి వచ్చేస్తారు, బయటకు వచ్చేసి అది హిట్. ఒకవేళ బాగాలేకపోయినా కానీ ఏదో బాగుంది అని చెప్తే ఏం పోతుంది? ఏం పోదు కదా. ఏమైనా ఆశలు కరిగిపోతున్నాయా? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ మూవీ చేసి ఉంటారు. దాన్ని వెనుక పుట్టి మనం తెరనే చూస్తాం కానీ తెర వెనుక చూస్తే ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కన్నీళ్లు కష్టాలు ఎన్ని ఉంటాయి. ఆ సినిమా తీసాకనే కదా హిట్ అవుతుందా కాదా అనేది అక్కడ తెలిసేది. ఇప్పుడు జనాభాలు బట్టే ఇప్పుడు మనం చూసి హిట్ అవుతుందా లేదా అనేది మనం చూసి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థం అవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే జనాలు తొక్కిసలాటలో ప్రీమియర్ షో అని చెప్పేసి దానికి వేలకు టికెట్ల రేట్లు పెంచేసి ఆ విషయాన్ని మనం గమనించాల్సిందే. ఎందుకంటే ప్రీమియర్ షోల వల్ల ఒక బెనిఫిట్ షోలు అని చెప్పేసి ముందుగా వేసి 1000-1500 తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకున్నారో ఈ ఆలోచన తెలియదు కానీ మంచిగా తీసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొకటి డైరెక్ట్ బెనిఫిట్ షో కాకుండా షోసే రిలీజ్ చేస్తున్నారు అని అంటే
సినిమాని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే బాగుంటుంది అనే విషయంలోనే వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనిపిస్తుంది. సినిమా ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్ మీకు నెక్స్ట్ రాబోతుంది అనే విషయం నాకు అర్థమవుతుంది. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమా అవకాశం అందరికీ కావాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంది బ్రతుకుతారు దీని వెనక. ఆయన అందరికీ అడగండి. అయితే ఈ విషయం గురించి నాకు తెలియదండి, నిజం చెప్తున్నా. తెలంగాణలోనే చేశారని చెప్పేసి. అయితే మీరు కట్ చేసుకొని వేసుకోవాలి ప్లీజ్. అవునవును, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, తట్టుకోలేరు. ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చారంటే అసలు మామూలుగా ఉండదు, బీభత్సమే. కాబట్టి థియేటర్లలో ఫ్యాన్సే కావాల్సినంత మంది ఉన్నారు. ఆయనకి బెనిఫిట్ షోలో ఒక టికెట్స్ దొరకవు, చాలా మంది చాలా ఇబ్బందులకి పడాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ హైదరాబాద్ లో మెయిన్ గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే హైదరాబాద్ లో చాలా మంది పబ్లిక్ ఉన్నారనే విషయం తెలుసు, పాపులేషన్ ఎక్కువ, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, సో తొక్కిసలాట ఎక్కువ జరుగుతుంది. పుష్ప సినిమాకి ఇలాంటి ఘోరం జరిగింది కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి నేరం పడకూడదు అని చెప్పేసి ఆయన ఆలోచించిన విషయం అనేది అనిపిస్తుంది. అది మంచిగా అనిపించింది నాకు. అట్లా అనుకుంటే మెగా ఫ్యామిలీ గురించి అనేది ఏం కాదు, మెగా ఫ్యామిలీ గురించి అని ఏం కాదు. చూసుకున్నట్లయితే ఫ్యూచర్ లో కూడా ఎవరైనా పెద్ద హీరో వస్తే అలా జరుగుంటది అని చెప్పొచ్చు. ఒకవేళ మళ్ళీ అల్లు అర్జున్ గారికి కనుక ఇచ్చింది అనుకో, అప్పుడు మనం మాట్లాడుకోవాలి మెగా ఫ్యామిలీ మీద అని. అంటే మా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కూడా కదా, తనకి ఇచ్చింది అనుకో అప్పుడు ఉండదు కదా. సో అది అలా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంటదండి, అది మాట్లాడుకోవడానికి మనకి టైం సరిపోదు. ఓవరాల్ గా ఏంటంటే మెగా ఫ్యామిలీ అనేది ఏం లేదు, కానీ బాగుందండి. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాం, పోలీస్ లుక్స్ లో గబ్బర్ సింగ్ కానివ్వండి, సర్దార్ గబ్బర్ సింగ్ కానివ్వండి, అలాంటి చూసాము. గబ్బర్ సింగ్ అప్పుడు ఏంటంటే ఆయన చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, ఏజ్ లో ఉన్నాడు, కూడా చాలా హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపించాడు. ఇప్పుడు కొంచెం ఎందుకంటే టెన్షన్స్, పాలిటిక్స్ అంటేనే చాలా టెన్షన్స్, కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేయలేరు, కాబట్టి కొంచెం తక్కువ అనిపిస్తుంది. లుక్స్ మ్యాటర్ కాదు, కంటెంట్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలా. సో అది గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో స్టోరీ అనుకుంటున్నాను. డైలాగులు చెప్పేంత నేను పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయలేనండి, ఎందుకంటే ఆయన ఇమిటేట్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు. ఆయన ఇమిటేట్ చేయలేను నేను. ఆయన చెప్పి శ్రీలీల మాత్రం సూపర్ అండి. రాశికన్న గారి గురించి నేను రాయలేను, చెప్పలేను, కానీ శ్రీలీల గారు మాత్రం సూపర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేసిందంటే తను చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. డ్యాన్స్ అంటారా, శ్రీలీల ఈ మధ్య సాయి పల్లవి గారి తర్వాత శ్రీలీల కూడా ఆల్ టైమ్ అంటే ఆల్ రౌండర్ అని చెప్పాలి, అన్ని రకాలుగా చేస్తుంటది. ఓన్లీ క్లాసికల్ సంథింగ్ వెస్టర్న్ కాకుండా ఏ డ్యాన్స్ అయినా కూడా ఇచ్చి పడేస్తుంది, మాస్ కానీ క్లాస్ కానీ. సో శ్రీలీలకి ఇంకా వద్దిగా యూట్యూబర్ వైస్ గుండెలో కూడా ఉస్తాది నడుస్తుంది అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిచ్చి అభిమాన్ని. కాకపోతే ఏంటంటే ఒక డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీమియర్స్ లేవు, అదొకటి. దాని తర్వాత థియేటర్ లోకి రేపు ఎర్లీ మార్నింగ్ షోస్, బెనిఫిట్ షోలు కానీ ఫ్యాన్ షోలు కానీ ఉన్నాయంటే అవి లేదు. వీఆర్ డిసప్పాయింటెడ్. అక్కడ డిసప్పాయింట్ అనమాట. ఎందుకు సినిమా మీద బడ్జెట్ తీసుకోవడానికి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వీ నీడ్ ప్రీమియర్స్ కావాలి, దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలు కావాలి, ఫ్యాన్ షోలు కూడా కావాలి. దానికోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం. ఉగాది 6 రుచులు, ఇంకా 7 రుచి ఏదన్నా ఉందంటే ఉస్తాద్ భగత్ సింగ్. 7 రుచి కలుపుకొని ఉగాది పండుగ మనస్ఫూర్తిగా జరుపుకోండి. అంటే పవర్ స్టార్ గారిని ఆ వింటేజ్ లో చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మనకి. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే, ఒక 10 years బ్యాక్ చూసుకుంటే గబ్బర్ సింగ్ సినిమా తోటి ఇదే వింటేజ్ తోటి తీసుకొచ్చాడు సినిమాని. అలాగే మన హరీష్ శంకర్ గారు చూసుకున్నట్లయితే ఆ వింటేజ్ లుక్ అనేది కనపడుతుంది అనమాట. వీ నీడ్ అంటే ఒక పిచ్ ఉంటుందండి పవర్ స్టార్ గారు, అంటే అక్కడ కనపడితే చాలు అంటే కలెక్షన్లు వస్తాయని చెప్తారు కదా, అలాంటిది ఇక్కడ గన్నులు పెట్టుకుని డాన్స్ చేస్తా ఉన్నాడు. సూపర్, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అవునవును, ఫుల్ మిల్సేనండి. చూసాం కదా ఆల్రెడీ, ట్రైలర్ చూసాము, సాంగ్ చూసాము. అక్కడ వింటేజ్ వైపుకి వెళ్ళిపోయాయన్నమాట అన్న. చూసుకున్నట్లయితే అంటే ఆఫ్ స్క్రీన్ మీరు చూసుకున్నట్లయితే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆఫ్ స్క్రీన్ వెళ్ళేలా ఉంటాడు, ఆన్ స్క్రీన్ లో ఉంటమాట. అంటే అది ఒక ఫ్యాషన్ అనుకోవచ్చు. ఊచకోత మాస్ జాతర కాదు, ఊచకోత. ఓజీ గుర్తుందా అన్నప్పుడే చెప్పాడు. ఓజీ లాంటి ఇంకొక ఓజీ 2 లాంటిది అనమాట. అంటే ఆ వైపు చూసుకున్నాం కదా. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా
సూపర్ హిట్ కొట్టుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి. ఓకే, ఇంకోటి ఏంటంటే డైలాగ్ చెప్పారు మొన్న, నైజాం నాది అది కాదు ఇది కాదు. సో అది మీరు ఒకసారి మీ ఫ్యాన్స్ కాబట్టి మీ నోట్ ఒకసారి వినాలని అనుకుంటున్నాను. అన్న డైలాగ్ అంటే ఆయన చెప్పేది ఏంటంటే కొద్దిగా ఆయన వే ఆఫ్ లో ఉంటాయి అనమాట చెప్పడానికి. చూసుకున్నట్లయితే సినిమాలో చూసుకుంటే డైలాగ్స్ గాజ్ అంటే గ్లాస్ కాదు సైన్యం అని చెప్పి, ఇచ్చి పడేస్తే గోత్రం ఇరగదీసే నక్షత్రం, ఒక్కసారి సెకండ్ డైలాగ్ మీ స్టైల్లో రిపీట్. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం. తెలుసుగా ఉస్తాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న వచ్చిందంటే ఊచకోతే థియేటర్లు. మరి ఇప్పుడు ఏపీలో అయితే టికెట్స్ రేట్ పెంచడం జరిగింది, ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇవ్వడం, ఇంకా ఆయన గవర్నమెంట్ కాబట్టి అక్కడ అది కామన్. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు ఆయన ప్రీమియర్స్ కి షో ఇవ్వడానికి ఛాన్స్ లేదు? అది మన వరకు అయితే తెలియదు మన ఫ్యాన్స్ వరకు ఏంటంటే అంటే ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తారు, బెనిఫిట్ షోల కోసం వెయిట్ చేస్తారు, అన్ని వెయిట్ చేస్తారు. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ మనకి అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమా లేదంటే వేరే ప్రాబ్లం మనకైతే తెలియదు. విల్సి అంటే మనకి అక్కడ ఇచ్చారు లేదో మనకైతే తెలియదు అనమాట, ఇక్కడ ఎందుకు లేదో విల్సి అంతే. ఇంకా సో ఓవరాల్ గా రేపు పొద్దున తెలంగాణ స్టేట్ మొత్తం ఎట్లుంటది అనుకుంటున్నారు? ఇట్లా ఉంటది అనమాట. ఊచ కోత అండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటదండి మీకు తెలుసు ఆల్రెడీ. ఎలా అండి అటు సైడ్ కుక్కరపల్లి నుంచి ఇటు సైడ్ ఆర్సీ క్రాస్ రోడ్స్, విశ్వనాథ్ మల్లికార్జున భుజంగా, ఇటు సైడ్ చూసుకుంటే సంతా 75 35 మళ్ళీ చూసుకుంటే వేరే లెవెల్ అనమాట, చెప్పాల్సిన అవసరం లేదు. అటు సైడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇటు కుక్కరపల్లి తగలడిపోద్ది థియేటర్లన్నీ. ఏంటంటే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసేంత సీన్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పింది బాగానే ఉంది పాయింట్. దయచేసి ఫ్యాన్స్ మధ్య వార్స్ అయితే పెట్టద్దండి. పుష్పాను కొడుతుందా బాహుబలి కొడుతుందా అది ఉండదు అనమాట. అంటే ఎంత చెట్టుకి అంతే కాయాలని చెప్తారు కదా, అలాగే ఒక చిన్న ప్రొడక్షన్ లో సినిమా తీసినప్పుడు ఆ తెలుగు రాష్ట్రాల్లోనే ఆడుతూ ఉంది. మన పుష్ప తీసుకున్నట్లయితే పాన్ ఇండియా లెవెల్లో ఆడింది. దాన్ని దీంతో కంపేర్ చేయడం ఎటువంటి అంటే మీరు చెప్పింది అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తాను అనమాట. ఫ్యాన్స్ కి ఏం చెప్పానండి, ఏం చెప్పా, సినిమాని చూపిస్తుంది. నేను కూడా ఉన్నా కదా, డిసప్పాయింట్ లో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. అది ఏముండదండి, ప్రీమియర్స్ లేవు కదా అందుకని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్.